ఒకప్పుడు బాలీవుడ్‌ను రూల్ చేసిన బ్యూటీ క్వీన్. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా తగ్గేదేలే అనే పర్ఫార్మెన్స్. అలాంటి కథానాయిక సడన్‌గా హిందీ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయింది. హాలీవుడ్‌లో బిజీ అయింది. అలా ఎందుకు అనేది ఆమె చెప్పలేదు. మిగతా వాళ్ళు రివీల్ చేయలేదు. ఇన్నేళ్లకు అసలు విషయం బయటపడింది. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో భాయిజాన్ సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. బాలీవుడ్ చిత్రాలతో ఎదిగి స్టార్డమ్ సంపాదించి బీటౌన్ బ్యూటీగా పాపులర్ అయ్యి ఇప్పుడు అదే ఇండస్ట్రీకి ఏళ్లకు ఏళ్లు ప్రియాంక చోప్రా ఎందుకు దూరంగా ఉంటోంది అంటే 2007లో ఏం జరిగిందో ఇన్నాళ్లకు రివీల్ చేసింది దేశీగర్. 2007లో ప్రియాంక చోప్రా నటించాల్సిన కొత్త చిత్రం నుంచి చివరి నిమిషంలో తొలగించి మరో కథానాయికను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒక్క సినిమా విషయంలో కాదు, అనేక సార్లు అనేక సినిమాల విషయంలో జరిగిందట. దీంతో కెరీర్ పై ఫోకస్ పెట్టి యాక్టింగ్ ను మరింత పదును పెట్టి హాలీవుడ్ కు వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు కూడా టాలీవుడ్ సినిమా కోసం ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది, కానీ బాలీవుడ్ మూవీస్ కు మాత్రం దూరంగా ఉంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.